గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందుకు కృషి చేసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గిరిజన నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన నాయకులు, ఉద్యోగులు శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ప్రొఫెసర్ వీరన్న నాయక్ తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాల గిరిజన తండాల ప్రజలు, నాయకులు, ఉద్యోగులు హుస్నాబాద్ పట్టణంలో నిర్మిస్తున్న బంజారా భవన్ వద్ద ఫిబ్రవరి 15వ తేదీన జరగనున్న సంతు సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మనము ఇప్పుడు అందరం కూడినాం. ఇందులో ఉన్నటువంటి మన ఎస్టీ లంబాడ సోదరులు, ఉద్యోగస్తులు, రిటైర్ ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు, ఇంకా వేరే వాళ్ళ అందరికీ స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు వాళ్ళందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ స్వాగతం పలుకుతూ ఈ నెల 15వ తారీఖు అంటే ఇంకా 6 రోజులకు బేస్తవారం రోజు నాడు మళ్ళా మన హుస్నాబాద్లో సంత్ సేవాలాల్ మహారాజు యొక్క 285వ పుట్టినరోజు ఉత్సవాలు ఉంటాయి. ఆ పుట్టినరోజు ఉత్సవాలు హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ నుంచి ప్రారంభమై మన బంజారా భవన్ దగ్గర దాకా ఒక ర్యాలీగా పోయే అవకాశం ఉంటుంది. బంజారా భవన్ అనేది కొంతవరకు అయింది. నిన్నటి నుంచి మన ఎమ్మెల్యే, మన మంత్రివర్యులు అయినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారు దాన్ని ఈ 6 రోజులల్లో అది అక్కడ ఉత్సవాలు చేసుకునేటట్టు చేయాలని ప్రభుత్వం ద్వారా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన శాసనసభ్యులు, మన మంత్రి గారైన పొన్నం ప్రభాకర్ అన్న గారు చొరవతోని మోడీ ఆన్ డ్యూటీ అనే కార్యక్రమం, అంటే ఉద్యోగస్తులకు సెలవు అవసరం లేదు, అబ్సెంట్ లేదు, వేతనం వస్తుంది. అందరూ కూడా మీరు ఉత్సాహంగా ఈ ఉత్సవాలలో పాల్గొనాలి. ఒక గురునాలకు, సిక్కులకు ఎట్లను, లంబాడ వాళ్ళకు, గిరిజనులకు, సంత సేవలకు, ఒక ముస్లింలకు భగవద్గీతను, మన సేవలాల్ అనేది అంటే ఈయన ఎంతో ముందు చూపుతో 285 సంవత్సరాల క్రితం ఆయన ఒక ప్రత్యేకంగా మనకు ప్రత్యేకంగా గిరిజనులకు ఒక దేవుడు, ఆరాధ్య దైవంగా మారిపోయిండు. కాబట్టి వారి స్మృతులు ఇంకా భవిష్యత్తులో చాలా ఉండాలి. మరి ఇవన్నింటినీ ఇట్లా చేయొచ్చని మన భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేశారు. అదో ముఖ్యమైన అంశం. ప్రత్యేకంగా ఇవాళ మన ప్రాంతీయుడు పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకు కూడా సంతోషం. ఇది కూడా ఒక ఎత్తుగడగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక 20 ఏళ్ల క్రితమే చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరికి సొంతం కాదు, దేశానికి సంబంధించిన గౌరవం పివి నరసింహారావు గారికి ఇవ్వడం. మనం తెలుగు వాళ్ళగా మన పక్కనే 15-20 కిలోమీటర్ల దూరాన ఉన్న పివి నరసింహారావు ఆయన 2వ కొడుకు హుస్నాబాద్ అమ్మాయిని లక్షాంతర బిడ్డని ఇవ్వడం జరిగింది. మన ఇదొక శుభవార్తలాగా ఈ సందర్భంగా మనం చెప్పుకునే అవసరం ఉంది. బాధ్యతను తెలియజేస్తూ మనం ఈ నెల 15 జరిగి సంత్ సేవాలాల్ గారి 285వ పుట్టినరోజు ఉత్సవాలలో మనం అమ్మడి సోదరులే కాదు, మనం కూడా అందరం పోయి ఆ ఉత్సవాలను విజయవంతం చేయాలని మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము, గౌరవనీయులు, ప్రియతమ నాయకులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మా హుస్నాబాద్ నియోజకవర్గం ప్రియతమ నాయకులైన శ్రీ పొన్నం ప్రభాకర్ గారి చొరవతో రాబోయే 15వ తారీఖు నాడు, ఫిబ్రవరి 15 నాడు దేశం మొత్తంలో జరగబోయే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి బంజారా, లంబాడి, గిరిజన నాయకులు ఎవరైతే ఉద్యోగాలుగా ఉన్నారో వారి కోసం శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కృషి చేసి ఆన్ డ్యూటీ ఇప్పించడానికి ప్రతిపాదనలతో రెడీ చేసినందుకు ఈరోజు మా బంజారా జాతి నాయకులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులందరము, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి వారికి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా నాయకులు పొన్నం ప్రభాకర్ గారికి మేము పాలాభిషేకం చేసి ఒక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఇంత చక్కటి కార్యక్రమం జరగబోతున్నందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడి, బంజారా ఉద్యోగ మిత్రులందరూ కూడా ఎక్కడ వీలైతే అక్కడ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క
285వ జయంతిని ఘనంగా జరుపుకోవాలి. అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో బంజారా భవన్ ఏదైతే ఉందో అక్కడ ఈ జయంతి ఉత్సవాలు నిర్వహించడానికి ఇక్కడ కమిటీ మాకు హుస్నాబాద్ నియోజకవర్గం బంజారా కమిటీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో ఉన్న తండాలు ప్రజలు నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి జయంతి ఉత్సవాలను జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వానికి మేము బంజారా తరఫున మా హుస్నాబాద్ నియోజకవర్గము బంజారా నాయకుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన